ఉస్మానియా ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం వీలినంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తేజస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం ఏర్పాటుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రమేష్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గత ప్రభుత్వం ఉస్మానియా సమస్యను పట్టించుకోలేదన్న కోదండరాం త్వరలోనే కొత్త భవంతి నిర్మాణంపై ప్రభుత్వంతో చర్చిస్తామని వెల్లడించారు. ఈ స్థలం సరిపోవట్లేదు, ఈ ఆసుపత్రి సౌకర్యాలు సరిపోవటం, అన్ని కూడా దాదాపు తక్కువ మంది పేషెంట్లు ఉన్న కాలానికి తగ్గట్టుగా ఇవన్నీ రూపొందించారు. ఇప్పుడు సరిపోవట్లేదు ఈ సౌకర్యాలు. హెరిటేజ్ వివాదం ఒకటి ఉంది, దాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వాలు మొత్తంగానే ఆసుపత్రిని పునరుద్ధరించవలసిన అవసరాన్ని విస్మరించినాయి. దాన్ని మేము తీవ్రంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తూ మొత్తం మీదనైతే ఒక పరిష్కారం వెతుక్కోవాలి, ముందుకు సాగాలి అనేదే అందరూ తాపత్రయపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఒక కొత్త బిల్డింగ్ నిర్మించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అత్యంత పేద వర్గాలైన ప్రజలకు మంచి చికిత్స పొందటానికి అవకాశం కలుగుతుంది.